నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. ప్రశ్న రావణ్ మరో బోరుగడ్డ, జగన్ నాటిన విత్తనమా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి ప్రశ్న రావణ్ మరో బోరుగడ్డ ఎలా అవుతాడు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. అలాగే జగన్ నాటిన విత్తనమా అని అంటే ఎవరు జగన్ నాటిన విత్తనం అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక ప్రశ్న రావణ్ మరో బోరుగడ్డ ఎందుకు అవుతాడు, ఎలా అవుతాడు అని చెప్తాను. ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ గురించి అయితే ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ కూడా అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని కూడా ఎంత దారుణంగా మాట్లాడాడు, వాళ్ళపైన ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశాడో మనమంతా చూసాం. కేవలం పవన్ కళ్యాణ్నే కాదు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని కూడా చండాలంగా మాట్లాడాడు. అసలు చంద్రబాబు నాయుడిని లేపేయటం అనేది నాకు నిమిషంలో పని. జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఈజీగా లేపేస్తాను, ఒక అరగంటలో అయిపోతుంది చంద్రబాబు నాయుడిని తీసేయటం. అసలు చొక్కాకి అంటే హ్యాంగర్కున్న చొక్కా మార్చుకున్నంత తేలిక నాకు అని చెప్పేసి కూడా మాట్లాడాడు. అయితే ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకొని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని బోరుగడ్డ అనిల్ ఏ స్థాయిలో రెచ్చిపోయాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక బోరుగడ్డ అనిల్కి మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఎస్కేప్ అయ్యాడు. కానీ ఎన్నాళ్ళని పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతాడు? పట్టుబడ్డ తర్వాత పోలీసులు వాళ్ళదైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా పరివర్తన వస్తుంది. సో బోరుగడ్డ అనిల్ తనకు తానుగా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు, నేను ఇంకెవరిని ఈ స్థాయిలో బూతులు తిట్టను, ఎప్పుడు ఇలా బిహేవ్ చేయను అని చెప్పేసి. అంటే అది తనలో వచ్చిన మార్పు. పోలీసులు తీసుకొచ్చిన మార్పా, లేకపోతే తనకు తాను తెలుసుకోవటం వల్ల వచ్చిన మార్పా తెలియదు, కానీ మొత్తానికైతే మార్పు వచ్చింది. ఇప్పుడు అటువంటి మార్పే ఈ ప్రశ్న రావణ్లో కూడా రాబోతోంది అని చెప్పేసి మనం వింటున్నాం. ఎందుకంటే ప్రశ్న రావణ్కి కూడా ఆ స్థాయిలో సన్మానం జరుగుతోందట పోలీసుల చేతిలో. ఎందుకంటే ఫస్ట్ పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కాకినాడ జిల్లా సబ్బవరం పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు, ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నం పోలీసులు తీసుకువెళ్ళారు. సరే, ఆ పోలీసులు ఏమైనా వదిలిపెట్టారంటే వాళ్ళు అక్కడ అలా వదిలిపెట్టారో లేదో, ఇక్కడ ఇలా పాయకారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు కూడా ప్రశ్న రావణ్ ఎవరు ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలియదు. అయితే ప్రశ్న రావణ్ని ఎప్పుడు వదిలిపెడతారు, ఎప్పుడు కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేస్తుంది, ఎప్పుడు బయటకు వస్తాడు అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాలి. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కూడా నేను ఇప్పుడే బయటకు వచ్చేస్తానన్నంత ధీమాగా లోపలికి వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావటం మాత్రం చాలా కష్టం అనే విషయం ఆయనకి తర్వాత అర్థమైంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ కూడా నన్నేం చేయలేరు అన్నంత ధీమాగా జన సైనికుల్ని రెచ్చగొడుతూ పోలీస్ స్టేషన్లో పోలీసుల మధ్య ఉండి పిచ్చి పిచ్చి సైగలన్నీ చేశాడు. తర్వాత ఏమైంది? ఇప్పుడు దాచిపెట్టి ప్రశ్న రావణ్ణి పోలీసులు జీబెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జన సైనికులంతా పోలీస్ స్టేషన్లో ఈ ప్రశ్న రావణ్ ఉన్నాడా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున అతనికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. దొరికితే ఏం చేస్తారో తెలియదు. ఆ మధ్య పోసాని కృష్ణమురళి కూడా పవన్ కళ్యాణ్ మీద ఇలాగే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు త్రుటిలో తప్పించుకున్నాడు జన సైనికుల చేతిలో నుంచి. ఆనాడు దొరికితే పోసాని కృష్ణమురళి కారపోస అయ్యేవాడు అని చెప్పి చాలామంది అన్నారు. అప్పట్లో ముద్ద చేసి మూలన కూర్చోబెట్టేవాళ్ళు పోసాని కృష్ణమురళిని అని చెప్పి అప్పట్లో చాలామంది అన్నారు. అయితే ఇప్పుడు కూడా ప్రశ్న రావణ్ణి అలా జరగకుండా ఉండటానికి ముసుగేసి పోలీస్ స్టేషన్లో నుంచి చాలా జాగ్రత్తగా పోలీసుల మధ్యలో నుంచి తీసుకువెళ్ళి పోలీస్ వ్యాన్ ఎక్కిస్తున్నారు. రిమాండ్కి తీసుకువెళ్ళటానికా, లేకపోతే కోర్టులో సబ్మిట్ చేయడానికా, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పోలీసులు మాత్రం గట్టిగానే ఆయనలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఇక జగన్ నాటిన విత్తనమా అని చెప్పి ఎందుకన్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఈ కుల రాజకీయాలని, మత కలహాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటూ ఉంటారు. సో కాబట్టి నిన్న మొన్నటి వరకు ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి కూడా తన ఛానల్లో వివిధ వీడియోల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద ఇష్టానురాజ్యంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన క్యాస్ట్ గురించి నాకు కమ్మ వాళ్ళంటే ఇష్టమనో, లేకపోతే తాను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడినో చెప్తున్నట్టుగా కొన్ని వీడియోస్, కొన్ని ఆడియో క్లిప్స్ వైరల్ అయ్యాయి నిన్న మొన్నటి వరకు. సో అందుకని ప్రశ్న జోసెఫ్ అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు అని చెప్పి నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ప్రశ్న రావణ్, లేకపోతే ప్రశ్న జోసెఫ్, లేకపోతే బచ్చలకూరి జోసెఫ్ అనేది పేరు ఉంటుంది కదా, దాని పక్కన కులము మతము రెండు ఉంటాయి కదా, దాంట్లో ఎస్సీ మాదిగాని ఉందట. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన ఎఫ్ఐఆర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ముందుగానే తనని రెడీ చేసి పెట్టుకున్నాడు. అందుకే తన చేత ఒక ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేత తిట్టించినా ఎవరు ఏమీ అనర్లే, ఒకవేళ అంటే కూడా కులం కార్డు వాడుకోవచ్చు అని ఉద్దేశంతో జగన్ ఎప్పుడో ప్రశ్నారావణ్ణి తయారు చేసి వదిలాడు యూట్యూబ్లోకి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. అందుకని నేను జగన్ నాటిన విత్తనమేనా అన్నట్టుగా తమ్నైల్లో కూడా పెట్టాను. మొత్తానికి రాజకీయాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మార్చేసిందేమో అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ తెర మీదకి వచ్చిన తర్వాతే రాజకీయాలని పూర్తిగా మార్చేశారు. వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ రాకముందు అన్నట్టు రాజకీయాలను కూడా విభజించుకొని చూడొచ్చు అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇలా రాజకీయాలలో బూతులు మాట్లాడటం, లేకపోతే జర్నలిజం ముసుగులో బూతులు మాట్లాడటం అనే దాన్ని ఎలా చూడొచ్చు? అసలు ఈ బూతులు అనేవి రాజకీయాలకి జర్నలిజంకి తగున సరిపోతాయా? వీటిని ఏం చేయాలి? ఇలా బూతులు మాట్లాడే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆల్రెడీ తెలంగాణలో ఉంటూ ఆంధ్ర రాజకీయ నాయకుల మీద బూతు పోస్ట్లో, లేకపోతే బూతు తమ్నైల్సో, లేకపోతే బూతులతోటి వీడియోలు చేసే కేవీఆర్ అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పుడు జోసెఫ్ కూడా అరెస్ట్ అయ్యాడు. ప్రశ్న జోసెఫో బచ్చలకూరి జోసెఫో అరెస్ట్ అయ్యాడు. వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.